అందుకని ఏం చేస్తారు ఏంటనేటువంటిది మనం ముందుగానే అలా చేస్తారు ఇలా చేస్తారని విమర్శలు ఊహాగానాలే. చేయాల్సినటువంటి యా అవసరం లేదు లేదు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్ రైట్. సో చరణ్. మేడం ఇక్కడ మహిళా బిల్లుకు సంబంధించి 2023లో పాస్ అయినప్పటికీ 2034 నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడేమో ఏకంగా 2029 అని. ఈ 2029 మహిళా బిల్లు అంటే మొన్ననే మహిళా బిల్లుకు సంబంధించిన అంశం పాస్ అయ్యేది. అదొకటి 33% అనేది అది ఫిక్స్ అయి ఉన్నది. సెకండ్ ఇప్పుడు ఏదైతే 50% రాష్ట్రాల పెంచుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చెప్పారు. 50% అనేది వాళ్ళు ఇప్పుడైతే ఉన్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే 50% మీదే వాళ్ళు ఇంకా స్టిక్ అని ఉన్నట్టు కనపడుతుంది. అదే కాకుండా 2/3 అంటే 319 మంది మాత్రం ఎన్డీఏకున్నారు. 2/3 అంటే 362 మంది ఉండాలి. మరి డిఎంకేకు ఒక 30 మంది ఉన్నారు. అయినా కూడా 362 వచ్చే పరిస్థితి లోక్సభలో లేదు. రాజ్యసభలో సమీప దగ్గరలో ఉన్నది. కానీ రాజ్యసభలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 మందిని తీసుకున్న తర్వాత శివసేన సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే ఇవన్నీ టీఎంసీ సంబంధించి తీసుకున్నా కూడా ఇంకా తక్కువ పడే అవకాశం కనపడుతుంది. కాబట్టి 2/3 అనేది లోక్సభలో అంత ఈజీగా లేదు. కాబట్టి మరి లోక్సభలో ఆ పూర్తిస్థాయి మెజార్టీ లేనప్పుడు మరి జమిలీ ఎలక్షన్లు సంబంధించి అంశం కావచ్చు, లేకపోతే అధ్యక్షతర ఎలక్షన్ సంబంధించి కావచ్చు, ఇంకా రకరకాల పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం. కాబట్టి ఈ లిమిటేషన్ అంశం విషయం ఆల్రెడీ చర్చకు వచ్చింది కాబట్టి 50% పెరుగుతాయి అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 119 ఉన్నాయి కాబట్టి 50 పెరుగుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు భావించారు. 33% ఫిక్స్ అయింది. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసినా 34 అయినా 33%, 29 అయినా 33%. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. నేను వాళ్ళ బిల్లు పెడితే మహిళా బిల్లు అయితే అయిపోతుంది. 33% ఇస్తారా మీరు? కాంగ్రెస్ పార్టీ బిల్లుకి అయిపోయింది కదా. బిల్లు సంబంధం లేకుండా తప్పదు, ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు ఇవ్వాలి? మహిళలకు ఇవ్వాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2011లోనే రాజ్యసభలో పాస్ అయింది శాస్త్ర బిల్లు. లోక్సభలో కాలే అలాంటి పరిస్థితిని బట్టి. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ 2004 కావచ్చు, లేకపోతే 9 కావచ్చు, 14 లోక్సభ, 15 లోక్సభ, 4 లోక్సభ 2004లో 145 మాత్రమే కాంగ్రెస్ వస్తే ఇండియా 5 సంవత్సరాలు. అదేవిధంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది. 2009లో ఆఫ్టర్ డీలిమిటేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ 206 స్థానాలు గెలిచింది. 206 వచ్చినప్పుడు అధికారంలో, 145 వచ్చినప్పుడు కూడా అధికారంలో ఉంది. మాకు ఇప్పుడు 99 ఉన్నది. 10 కోట్ల వ్యత్యాసం ఉంది బీజేపీకి కాంగ్రెస్ మధ్య. 5 కోట్ల ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్తోంది. మరి అదే చరిత్ర, అదే చెప్తున్నా మేడం. ఇంకోటి భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ మీద ఎన్నడన్నా ఎలక్షన్ వేరు. మీరు ఎంతసేపు రాముడు, లేకపోతే పుల్వామా, బాలాకోట్, కేరళ స్టోరీ, కాశ్మీరీ స్టోరీ, సింధూరాప్ ఏదో ఒక స్టోరీ తీసుకొచ్చు తప్ప అయోధ్య రాముడను ఇంకోటో, లేకపోతే బంగ్లాదేశ్ ముస్లింలను, పాకిస్తాన్ ముస్లింలను తప్ప ఏ దేశంలోనైనా మీరు వచ్చిన తర్వాత డాలర్కి ఇంత పెరిగింది, మేము వచ్చిన జీడిపి పెరిగింది, మేము వచ్చిన ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించడం, ఇన్ని అప్పులు తీర్చని చెప్పి ఎక్కడన్నా మీరు అత్యధికంగా ఫీజు చూడండి. బీహార్ సంబంధించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం ఉంది కదా. 1000 మంది 100 రూపాయలు సంపాదించడు డెవలప్మెంట్ కాదు. 100 మంది 1000 రూపాయలు సంపాదాలి. భారతదేశంలో 1000 మంది 100 రూపాయలు సంపాదిస్తారు. మన ప్లేస్ 142 ప్లేస్ ఉన్నది. ఇంకొక 20 కోట్ల మంది పెరిగితే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుంది కదా. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే ఎక్కువ మంది తక్కువ మంది ఎక్కువ సంపాదాలి కదా. ఎక్కువ మంది తక్కువ సంపాదిస్తే అదే డెవలప్మెంట్ అయినట్టు. మనది 142 ప్లేస్ ఉన్నది. అదే కాకుండా ఇప్పుడు డాలర్ ఆనాడు ఏం చెప్పారు, డాలర్ 96 రూపాయలు అయింది. మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి మీరు మాట్లాడింది ఈ రోజు పరిస్థితి ఏంది? 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు వేసి మీరు వచ్చింది 202 లక్షల కోట్లు అయింది. మీరు మొత్తం పార్టీలని మేము కూడా పోతే మేము రాముడు మీకు ఆదర్శం అయితే రామరాజ్యం కోసం మీరు చేసినటువంటి త్యాగం చేస్తుంది. ఏ రాష్ట్రంలో గోవా పోయినదే, కర్ణాటకలో, తర్వాత పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు, అంతకుముందు టీడీపీ ఎంపీలు ఒకటి కాదు కదా. మీతో పొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా స్మాష్ అయిపోతూనే ఉన్నారు. ఈ రోజు అస్సాం కనపరిచి ఏమైంది సార్? అస్సాంలో అకాలీదళ్ ఏమైంది? పంజాబ్లో, హర్యానాలో జననాయక జనతా పార్టీ ఏమైంది? మహారాష్ట్రలో శివసేన ఏమైంది? బీహార్లో జేడీ ఏమైంది? మెహబూబా ముక్తి జమ్మూ కాశ్మీర్లో మీరు మెహబూబా ముక్తితో కూడా పొత్తు పెట్టుకున్నారు ముస్లిం పార్టీతోటి. నార్థన్ స్టేట్ పై బీపీ తినమని చెప్తే మిగతా రాష్ట్రాలపై బీపీని వ్యతిరేకిస్తుంది. భారతదేశం బీపీ ఎగుమతి 2వ స్థానం ఉంది. మరి ఎట్లుందో చెప్పండి అంటే దానికి సమాధానం లేదు. ఆస్ట్రేలియా నెంబర్ 1, భారతదేశం నెంబర్ 1. అందులో మళ్ళీ అంతా కూడా హిందువులే. గుజరాత్ సంబంధించిన హిందువులు ఒక్కరు మాత్రం ముస్లిం ఉన్న పరిస్థితి. అంటే భారతీయ జనతా పార్టీకి ఎస్ఐఆర్ పేరు మీద ఇప్పుడు మనడు ఏమన్నారు, పశ్చిమ బెంగాల్ మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు, వలసదారు. ఎవరన్నా ముస్లింలు ఎంతమంది ఇదో లెక్కలు చెప్పిరా? ఈ దాదాపు 22-23 లక్షల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించి పిల్లులు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి అడ్డదారులో ఆ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఉపయోగించుకొని మీరు దేశంలో అధికారులకు వస్తుంది. 3 సార్లు అయిపోయింది. అయోధ్య రాముడు సంబంధించిన విరాళాల విషయంలో కావచ్చు, ఆ నిధులు గోలుమాలు జరిగింది. దేశమంతా చూస్తున్నారు, 100 కోట్లు జరిగింది. కాబట్టి అయోధ్య రాముడే 3 సార్లు అధికారం తీసుకొచ్చిండు. అంతకుముందు వాజ్పేయి గారు 2 సార్లు. కాబట్టి ఆ రాముడే బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి ఇక్కడ బీఆర్ఎస్ ఆల్రెడీ కాళేశ్వరం. కాబట్టి అన్ని సమాధానాలు ఒక్కోటి దొరుకుతున్నాయి. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చర్చ చేద్దామని చెప్తున్నాం. అసెంబ్లీకి వస్తే చర్చ చేద్దామంటే ఏదో అసెంబ్లీ రావాలంటే కేసీఆర్ అంటే ఇంకోటి కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ కన్నా ఉద్దండులు మా పార్టీలో ఉన్నారు. రేవంత్ గారు లోక్సభ పోయిండు, రాజ్యసభలో పోయిండు,
అసెంబ్లీ పోయింది, కౌన్సిల్ పోయింది, జడ్పీ సమావేశం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా లోక్సభలో ప్రధానమంత్రిని చూసిరు అక్కడ, ఇక్కడ ముఖ్యమంత్రిగా కావచ్చు, మంత్రివర్గంలో. ఇక కేసీఆర్ అంటే దేశంలో ఎవరు లేని ఆయనకు ఆధారం ఉందా, ఆయన చూసి ఆయన ముందర మాట్లాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కలలు కట్టుందని మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడున్నటువంటి మంత్రులు మేడం ఒక్కరు కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లోక్సభ పోయిన ఎమ్మెల్యేలు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఎవరు పారిపోయింది మేము కాదు కదా, కృష్ణా జలాలు గోదావరి జిల్లా అంశం వస్తే పారిపోయింది మీరే. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు నలుగురు ముఖ్యమంత్రితో పనిచేసి ఎన్టీఆర్ కానీ మొదలు పెడుతున్నారు వరకు. పొంగులేటి శ్రీనివాసరావు లోక్సభ పోయి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే కూడా మంత్రిగా పనిచేస్తాను. లోక్సభలో ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రి ఇంతమంది చూసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లోక్సభ పోయాడు, రేవంత్ రెడ్డి గారు పోయారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పోయారు, తుమ్మల నాగేశ్వరరావు నలుగురితో పనిచేసాడు. తర్వాత బట్టి విక్రమార్క గారు చాలా కౌన్సిల్లో ఉన్నాడు, తర్వాత ఎమ్మెల్యే ఉండి మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం. శ్రీధర్ బాబు గారు చాలా మంది మంత్రులతో ముఖ్యమంత్రితో పనిచేసాడు. Right. కాంగ్రెస్ పార్టీ వాళ్ళట కేసీఆర్ తో కంటే- మాట్లాడాలి, కేసీఆర్ ఉన్నప్పుడు మాట్లాడాలని చెప్పి కలలు కంటారు. మీరు అనుకుంటే ఏమన్నా అర్థం ఉందా? మీ పార్టీలో కేసీఆర్ కంటే ఉద్దండులు ఉన్నారు. ఉద్దండులు కాదు, వాళ్ళకన్నా పార్లమెంట్ లో ప్రధానమంత్రి ఉన్న సభలో కూర్చున్న వ్యక్తులంతా కూర్చోబెట్టి ఒక మొత్తం 7-8 మంది ముఖ్యమంత్రితో పనిచేసిన వాళ్ళు ఉంటారట. ఇప్పుడు Right, కేసీఆర్ okay, వచ్చాక ఆయనతో మాట్లాడితే అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఫైనల్ గా మీరు చెప్పాలి సార్, విడివిడిగా బిల్లులు పెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? మేడం నా టైం మేడం నా